brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీసీపీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అదలా ఉంచితే ఏపీలో పథకాల అమలుకు ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది? సీఎం చంద్రబాబు దీనికి చెప్పిన కారణాలేంటి? వాటిని అధిగమించడానికున్న మార్గాలేంటి? చూద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పేదరికాన్ని తగ్గించాలి, ఇవే తన ముఖ్యమైన బాధ్యతలంటున్నారు సీఎం చంద్రబాబు. కానీ వైసీపీ పాలనలో జరిగిన నష్టంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చంద్రబాబు పంపిణీ చేశారు. బీసీ ఎస్సీ కాలనీలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి బాధలు తెలుసుకుని అవసరమైన సాయాన్ని అందించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదలను పైకి తీసుకొస్తానంటున్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. రాష్ట్రంపై 10 లక్షల భారం ఉంది. ఆ అప్పులు తీర్చడం పెద్ద కష్టంగా మారిందన్నారు. ఈ రోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు సీఎం చంద్రబాబు. మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వెళ్ళి పంచుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్ని ఇబ్బందులొచ్చినా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మరోసారి సీఎం హామీ ఇచ్చారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు డిఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.